నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ప్రముఖ డాక్టర్, కేవలం డాక్టర్ వృత్తిలోనే ప్రముఖుడు కాసుమా, సీనియర్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, కేవలం రాజకీయ రంగాన్ని మాత్రమే ఆయన విశ్లేషించే వ్యక్తి కాదు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాల్లో ప్రముఖ డాక్టర్ గా ఎదిగారు. అదే విధంగా టీవీలలో, అనేక పెద్ద టీవీలలో, ప్రతి టీవీలలో ఆయన టైం దొరకటమే కష్టం. అలాంటి డాక్టర్ జయరాం గారు, తాటికాయల జయరాం గారు మన స్టూడియోకి వచ్చారు. చాలా సంతోషం. వారిని అడిగి రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఎవరి పరిస్థితి ఏమిటో, ఎవరి బండారం ఏమిటో, ఎవరి స్థితిగతులు ఏమిటో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చాలా సంతోషం. మాకు కూడా టైం ఇచ్చారు. అదే మీలో ఉండేటువంటి ఒక గొప్పతనం. చిన్న పెద్ద అందరినీ కూడా అభివృద్ధి చేయాలి, సమాజానికి మీద అందించాలనేటువంటిది మీద ఏదైతే ఉందో చాలా మంచి విషయం. బ్రదర్, రేపు కాక ఎల్లుండి సర్పంచ్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి మొత్తం రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికలలో నిజానికి పార్టీ గుర్తులు లేకపోయినా, పార్టీ అభ్యర్థులుగా ప్రకటించకపోయినప్పటికీ ఏ పార్టీ తమ అభ్యర్థులు కానీ అభ్యర్థులను గెలుచుకోవచ్చు ఎక్కువగా? అన్నా, మీకు, మీ ప్రేక్షకులకు, మీ ఛానల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీ బరువైన ఇంట్రడక్షన్ కు ఇప్పుడు నేను బాధ్యతగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఎనీహో, మిమ్మల్ని కలవటము గత కొన్ని నెలలుగా మీరు అడగటం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ టు లేట్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ఎనీహో, ప్రజల్ని కలుసుకోవడం కోసం దగ్గరగానే ఉంటాం కాబట్టి డెఫినెట్ గా అందరితో కలిసి పనిచేద్దాం అనుకోవడం లోపల మీరుండే మీలాంటి వ్యక్తులతో మాట్లాడడం అనేది ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇక్కడ ఒక విషయం అన్న, మనము జనరల్ గా ఏంటంటే పొలిటికల్ గా ఉండే అంశాలు కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ ఈ రోజు ఉన్నాయి అంటే, రాజకీయాలు వేరు, ప్రజలు వేరు. ఒకప్పుడు రాజకీయాలేమో నాయకుడు అనేవాడు ప్రజల నుంచి పుట్టుకొని వస్తే ప్రజా సమస్యల మీద మాత్రం పోరాడుతూనే నాయకత్వ లక్షణాలు ఉండేవి. కానీ ఇప్పుడు నాయకులు అనేవాళ్ళు కార్పొరేటివ్ శక్తుల ద్వారా వచ్చేవాళ్ళు, మర్డర్లు, మానభంగాలతో వచ్చేవాళ్ళు, ధనంతోని అహంకారంతో వచ్చేవాళ్ళు, కేసులతోని జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళు, కేసులు పెట్టించుకొని జైళ్ళకు పోయి వచ్చిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే లంగలు, దొంగలు, ఇట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు నాయకులం అంటున్నారు. నాయకులం వీళ్ళనుకొని మేము నాయకులము అనండి అని చెప్పి ప్రజల దగ్గర పోయి పైసలు పంచుతున్నాం. సో అంటే ఊరికి అనమంటే అన్నారు కాబట్టి ఇక్కడ పైసలు పంచాలి. పైసలు పంచలు ఏంటంటే, మాకు ఓటు వేయండి, మీకు 500 ఇస్తాను, 1000 ఇస్తాను, 2000 ఇస్తాను అనే కొనుక్కునే ప్రోగ్రాము. దీన్ని ఇప్పుడు రాజకీయాన్ని ప్లస్ ప్రజలు అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడే నాయకుల కంటే కూడా పర్సనల్ సమస్యల మీద మాట్లాడుకున్న నాయకులు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. అంటే తన కాన్స్టెన్సీ పేరుతోని కాన్స్టెన్సీ మారుతున్నాననే చెప్పుకునే నాయకులు ఒకవేళ కనుక అలా మారినట్టు అవుతే, నిజంగా కనుక కాన్స్టెన్సీ అభివృద్ధి కోసమే కనుక మారినట్టు అవుతే రాజకీయ నాయకులు మొన్నటికి మొన్న అంటే గత 10 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు యాడ్ చేస్తే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల లోపల 54 మంది బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు ఇతరితర పార్టీల ద్వారా. 54 కాన్స్టిట్యున్సీలు. ఇప్పుడు 10 మంది జాయిన్ అయ్యారు 10 కాన్స్టిట్యున్సీలు. అంటే ఈ 65 కాన్స్టిట్యున్సీలు బాగుపడ్డట్టే. ఓల కాన్స్టిట్యున్సీతో మారినట్లయితే మరి ఈ 65 కాన్స్టిట్యున్సీలు బాగుపడినాయా అనే దాన్ని రేవంత్ రెడ్డిని ప్లస్ మన కేసీఆర్ని పక్కన కూర్చొని ప్రజలు అడిగితే వీళ్ళు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు అనే విషయాన్ని కన్ఫ్యూజన్లో క్యాండిడేట్లు ఉంటారు. అంటే ఇక్కడ ఇది కాన్స్టిట్యున్సీల కోసం కాదు అనేది తేడుతారు. సింపుల్, ఇట్స్ వెరీ క్లియర్. అంటే ఇక్కడ పర్సనల్ లేదు. ఈ పర్సనల్గా ఉండే వాళ్ళను వీళ్ళను రాజకీయ నాయకులు అందామా, లేకపోతే ఈరోజు పెట్టుబడిదారులు అందామా అనే దాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రజలు కనుక ఈరోజు రాజకీయాల కోసం మాట్లాడితే, ఈరోజు రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ దందాలు, వాళ్ళ దాదాగిరి, వాళ్ళ భూములు, వాళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళు కొల్లగొట్టుకోవడం, ఇవి బేసిక్ క్వాలిఫికేషన్స్ పాలిటిక్స్ లోపల. అవి కనుక ఉన్నట్టు అయితే ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలు వస్తాయి, కన్నుగేస్తుంది, రాజకీయ నాయకుడిగా పబ్లిసిటీ ఇస్తాయి. అవి లేకపోతే వాళ్ళు రాజకీయ నాయకుడు కాదు అనే దాన్ని చిన్న చూపు చూస్తారు. నీతివంతమైన రాజకీయ నాయకులను చిన్న చూపు చూసేసి వీళ్ళు రాజకీయాలే తెలియదనే విధంగా మాట్లాడే విధానం ఉండేదాన్ని ఇది. సో ఇక్కడ నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఎలక్షన్స్. మీరు చెప్పే ఎలక్షన్స్ ఈరోజు ఈ ఎలక్షన్ అన్ని ఎలక్షన్ల కంటే
ఈ ఎలక్షన్లు అనేది డిఫికల్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, డిఫికల్టీగా ఉంటుంది. డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల పార్టీల కంటే పర్సన్స్ మీదనే, వాళ్ళ వ్యక్తిగత అంశాల మీద, వాళ్ళ ఉండే విధానాలు, ప్రజలతో ఉండే విధానాలతో మీదనే సామాజిక స్పృహ కలిగి, సామాజిక ఆర్థిక లావాదేవీల సంబంధాలతోని ముడిపడి ఉంటుంది లోకల్గా ఉండే వ్యక్తులకు. వీళ్ళ మీదనే జనరల్గా లోకల్ రాజకీయాలన్నీ ముడిపడి ఉంటాయి. సో అది డిఫరెంట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మరొక అంశం ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా బీసీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ బీసీ అనేది దాన్ని ఈ బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ రిజర్వేషన్ని కేటాయింపులు జరగాలి. రిజర్వేషన్ ఉన్నదా, ఇచ్చిండా, ఎవరిచ్చిండు, ఇక్కడ మా బీసీ అయితే బాగుండేది కదా అనే సందర్భం, సమస్య డిఫరెంట్గా ప్రభావం కలిగిస్తుంది, 100% కలిగిస్తుంది. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులకు బీసీల కంటే కూడా బీసీల సంఖ్య చాలా టెంప్టింగ్ గా ఉన్నది. బీసీలంతా టెంప్టింగ్ ఏం లేదు. సో బీసీల ప్రేమ కంటే ఓట్ల మీద ప్రేమ ఎక్కువ అంటారు. సంఖ్య అంటే ఓట్లే, ఆ సంఖ్య మీద టెంప్టింగ్ గా ఉంది. ఈ సంఖ్యను ఎట్లా కొల్లగొట్టుకోవాలి, ఏ విధంగా కొల్లగొట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి స్కెచ్ చేసిండు. ఏమని, ఇక్కడ మనం ఏం చేద్దాం, మనం చేసేది లేదు, పెట్టేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. సో ఇక్కడ తూర్తాడతా అని చెప్పేసి 160 కోట్లు ఖర్చు చేసిందని చెప్పిండు. అందులో 60 కోట్లు ఖర్చు చేసిన, 160 కోట్లు ఖర్చు చేసిన అనే విషయాన్ని దేవునికి తెలియాలి, రేవంత్కు తెలియాలి. 160 కోట్లు ఖర్చు చేసినాయి అందాం, ఎందుకంటే అందరూ అంటున్నారు కాబట్టి 160 కోట్లు ఖర్చు చేసిండు. ఖర్చు చేసి ఎక్కాలతో లెక్కలు చేసుకొని వచ్చేసి జనం మీద వదిలేసేసిండు. లేదు 56% బీసీలు ఉన్నారు, మేము 42% ఇస్తాము అనేదాన్ని ప్రామిస్ చేశారు. సంతోషం. మరి 42% కనుక ఇవ్వాలి అనుకుంటే దీనికి రాజ్యాంగబద్ధంగా ఇస్తాడా, పార్టీ పరమైన ఇస్తాడా అనేది అనేక చర్చలు అనేక ఛానళ్ళు కొన్ని నెలలుగా జరుపుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి, ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఇది సరే, ఇదంతా బాగానే ఉంది, ఈ చర్చల లోపల అంత బాగానే ఉంది. లేదు అట్లా కాదు, మేమేం చేస్తామంటే మేము రాజ్యాంగబద్ధంగా ఇస్తాం, కాకపోతే ఈ బాధ్యత అంతా బీజేపీ తీసుకోవాలి అంటాడు. అంటే నువ్వు ఇవ్వాలనుకున్న రిజర్వేషన్, నువ్వు చెయ్యాలనుకున్న దాన్ని రాష్ట్రం లోపల నీవు ఏ విధంగా ఇచ్చావు అనేది చాలా కీలకం. అంతే కదా, రాష్ట్రంలో బీసీలను ఏ విధంగా గౌరవించావు అంటే రేవంత్ నేను ఈ మాట అడిగితే ఆయన ఏమంటాడంటే, అట్లెట్లుంటది, అక్కడ మోడీతోనే చేపించు, నేను ఇయ్యపోతానని అడిగి అంటాడు. సరే మోడీతోని అది చేపిద్దాము, మోడీ చెయ్యడు, నువ్వు ఇయ్య పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు నీ దగ్గర జరిగిన నీ పార్టీ పదవులలో, కార్పొరేషన్ పదవులలో, చైర్మన్ పదవులలో, ఇతర పదవులలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది మాలమాదిగలు ఉన్నారు అనేదాన్ని, ఎంతమంది లంబడోళ్ళు ఇరకలోళ్ళు ఉన్నారు అనేదాన్ని ఒక లెక్క పెట్టు అని చెప్తుంటే, లేదు మా కులం అన్నింటికంటే తక్కువ ఉంటది, మేము అనుభవించడంలో అన్నింటికంటే సింహభాగం ఉంటది. ఇది రెడ్డి కులానికి సంబంధించిన అంశం. తిప్పి కొడితే 4% లేని రెడ్లు ఈ రోజు 40% ఎక్కువగా, నేను చాలా ఇంకా గేలగా చెప్పాలంటే 50% ఎక్కువ కాదు, ఇంకా 90% కూడా చెప్పడవచ్చునండి, నేను 40 చెప్తున్నాను. 40% ఎక్కువగా నీ పార్టీలలో అనుభవిస్తున్నారు. అంటే 4% ఉన్న వాళ్ళు 40% అనుభవిస్తున్నారు. ఇది ఓకే. వెలుమలు లెస్ దెన్ 5%, 0.5%, లెస్ దెన్ ఒక దాంట్లో సగం, వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. ఇక వైశాస్ అంటే దిక్కు పాపం వాళ్ళకి ఏ దిక్కు లేదు, బ్రాహ్మణ్స్ అంటే ఆరాకురగానే ఉన్నది. ఓసీల విషయానికి వస్తుంది అంటే ఈ రోజు ఓసీ అంటే రెడ్లు అంటే ఓసీలుగా దాన్ని చిత్రీకరించేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే కులాన్ని కాపాడుకోవాలి కాబట్టి, కులంలో వాళ్ళ దగ్గర పైసలు ఉండాలి కాబట్టి, ఆ అంశాల మేరకు ఇక్కడ కులాన్ని గట్టిగా మనం చూసుకోవాలి కాబట్టి చాలా గట్టిగానే బందోబస్తు చేసుకున్నాడు. మరి నీ కులం ఓట్లు నీకేసేస్తే నా కులం ఓట్లు నేనే వేయించుకుంటే నువ్వు సీఎం అవుతావా అని ప్రజలు అన్నారు. ఇది మరి ఎందుకు అనట్లేదు? ఎవరి కులాలు వాళ్ళు వేసుకుంటే మరి ఎవరు సీఎం అవుతారో అందరికీ తెలుసు. లేదు, నిజంగా కనుక మీ దగ్గర ఉన్న నాయకులు, మీ కాంగ్రెస్ లో ఉన్న మాల, మాదిగ, కుమ్మరులు తెలియరు అనుకో, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ మైనారిటీ నాయకులకు కనుక చిత్తశుద్ధి ఉంటే, లేదంటే వాళ్ళ మీద వాళ్ళు రాజకీయ నాయకులు ఏమనే నాయకత్వ లక్షణాలు వాళ్ళకు
వాళ్ళకుంటే వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళకు లేదు మిమ్మల్ని ప్రశ్నించారు. సింపుల్. ఈ రోజు మాల మాదిగ లీడర్లకు ఏమాత్రము ప్రజల దగ్గర పోయి నేను మాదిగ లీడర్ని కాపాడుకొని మిమ్మల్ని కాపాడుతుంటాడు ఒక్కడు లేడు. నా కళ్ళకు కనిపించట్లేదు. ఓ మాదిగోడు మాలోడు పోయి నేను మీ బిడ్డని మిమ్మల్ని నేను కాపాడుకుంటా, నన్ను మీరు కాపాడుకుని ఒక్క నన్ను అని గెలవమని చెప్పండి. వీళ్ళు అనరు, వాళ్ళు వెయ్యరు. అంటే వాళ్ళు పోయి ఎక్కడో ఒక అన్నారు కదా. అంటే వీళ్ళు కులం పేరుతోనే ఇక్కడ దంచుకునే ప్రోగ్రాం పెట్టేసింది. ఇది అన్ని కులాలకు ఇదే ప్రోగ్రామ్ లో ఉండాలి. దంచుకునే ప్రోగ్రామా దండుకునే ప్రోగ్రామా? రెండు. ఒకటి వచ్చేసి వడ్లేసుకోవాలి, దంచుకోవాలి, బియ్యం తీసుకోవాలి, బుక్ చేయాలి. అచ్చా శివ అంటే ఈ విధంగా పెట్టే ప్రోగ్రామ్ పెట్టేసుకున్నారు బ్రహ్మాండంగా. ఆ పనిలో చాలా బిజీగా ఉన్నారు. డాక్టర్ గారు అది నిజమే మీరు చెప్పేది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి జీవో తెచ్చిండు, ఆర్డినెన్స్ తెచ్చిండు, మన గవర్నర్ కు పంపిండు, రాష్ట్రపతికి పంపిండు, ఢిల్లీలో వీళ్ళందరూ తీసుకొని పోయి ధర్నా చేసిండు. ఆయన ఇది చేయలేడు, కేంద్రమే చేయాలనేటువంటి విషయం కూడా తెలుసు. ఆయన ఈ పనులన్నీ చేసిండు. చివరికి ఇప్పుడు అవి కానప్పుడు ఎన్నికలు అనివార్యంగా జరపాల్సినటువంటి స్థితికి నెట్టబడ్డాడు. ఈ నెట్టబడిన స్థితిలో ఆయన అనుకున్నట్టుగా చేయలేదంటారా? రేవంత్ కు నోరుంది, కాకపోతే సలహాలు ఇచ్చే వాళ్ళు కరువు అయిపోయారు. మరి సలహాలు ఇచ్చే వాళ్ళని చాలా మంది పేర్లు పెట్టుకున్నాడు, కానీ ఆ సలహాలు ఎవరికి ఇస్తారో నాకు తెలియదు. కానీ రేవంత్ కు ఏంటంటే దేశవ్యాప్తంగా రేవంత్ కు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, ఓ చిన్న సామెత తెలంగాణలో, మా కొత్తగా అల్లుడంట ఎలిమెంట్ కొనుక్కున్న మామ నువ్వు బండి కొనివన్నట్టు ఉంది. అరే బండి కొనిచ్చినాడు ఎలిమెంట్ కొనిగాడా ఏంది అంటే జియో నెంబర్ 9 తీసిన 9 షెడ్యూల్ లో యాడ్ చేయమంటాడు. అరే అట్లా దీనికి దానికి ఏమన్నా తేడా ఉన్నదా? నువ్వు తీసిన జియో నెంబర్ అనేది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? అసలు 9 షెడ్యూల్ విషయం నీకు ఏమన్నా తెలుసా? చట్టాల ద్వారా జియోలు వస్తాయి తప్ప జియోలను తీస్తే చట్టాలు పుట్టవు. నువ్వు జియో తీసినంత మాత్రాన 9 షెడ్యూల్ లో నుంచి యాడ్ చేయడం కుదరదు. ఆ నేపథ్యాన్ని కనుక చూసినట్టు అయితే తమిళనాడులో జరిగిన అంశాన్ని అప్పుడు తమిళనాడులో పూర్తిగా అంటే పాలకులు, ప్రతిపక్ష నాయకులు ఈ జనాలు మా వాళ్ళు అనుకొని వాళ్ళు రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించారు. ఒకసారి చెప్తున్నాను, వాళ్ళు రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించి నాయకుల్లాగా వాళ్ళు వచ్చేసి పివి నరసింహారావు గారితో బార్గెనింగ్ చేసేసి 3 నెలల్లో మాకు ఇది చేసినట్టు అయితే 9th షెడ్యూల్ లో చేర్చినట్టు అయితే మా పూర్తి సపోర్ట్ మీకు ఇస్తాం, లేదంటే మీకు మాకు రామ్ రామ్ అంటే పార్లమెంట్ లో కూర్చున్న పివి గారు, ప్రధానమంత్రి ఉన్న పివి గారితో పాటు అందరూ దిగొచ్చేసి ఆ యుద్ధ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదిక చేర్చిన్లు చేసిండ్రు. జయలలిత, కరుణానిధి కూడా కలిసిపోయారు. అదే చెప్తా, వాళ్ళు నాయకులు అయిపోయారు. వాళ్ళు నాయకులు కాబట్టి కలిసి పనిచేయాలి. కానీ తెలంగాణలో ఉన్న దుర్మార్గం ఏంటంటే దోసుకోవడం 10 ఏళ్ల నుంచి అయిపోయిందని మన రేవంత్ చెప్పేసిండు. మేము దోసుకునే ప్రోగ్రామ్ లో బిజీగా ఉన్నాము, ఇంకా మా 10 ఏళ్ళు కాలేదు కాబట్టి ఇది మీకు ఇచ్చేసాం, మీరు చేస్తే చెయ్యండి, మేము మాత్రం ఎలక్షన్లకు వెళ్తామని చెప్తున్నాడు. ఇప్పుడు నేను దోసుకున్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాంగ్రెస్ లో ఏ లీడర్ని అడిగినా కూడా వాళ్ళ కమిషన్ చెప్తారు, దోసుకున్న వాళ్ళ లిస్ట్ చెప్తారు. అది బహిరంగంగా వాళ్ళ బిడ్డలు కూడా చెప్తున్నారు. మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేసి కొండసేరు బిడ్డ అయితే సవాలే లేదు. ఈవెన్ వేం నరేంద్ర రెడ్డితో సహా మొదలుకుంటే కుటుంబాన్ని రేవంత్ రెడ్డి కుటుంబాన్ని మొత్తం దింపి పడేసి. అంటే ఈ రోజు ఓవరాల్ గా మాట్లాడుతున్నది బీఆర్ఎస్ ఏమంటుందంటే, కేటీఆర్ ఏమంటుందంటే ఆలీబాబా చాలీ చోర్ అని చెప్తున్నారు. ఆ నలుగురు కానుంచి పోయి ఇప్పుడు ఆలీబాబా చాలీ చోర్ లాగా వచ్చేసింది. ఆ నలుగురు వచ్చేసేమో గత ప్రభుత్వానికి వర్తిస్తే ఇప్పుడు ఆలీబాబా గురించి మనం చెప్పాల్సిన పని లేదు, చాలీ చోర్ గురించి చెప్పాల్సిన పని లేదు. అంటే ఇంతటి దుర్మార్గం లోపల ఇప్పుడు ఎలక్షన్లకు పోవడంలో కొత్త డ్రామా ఏం చేస్తాడంటే పాత దాంట్లో విషయాన్ని కొత్త డ్రామా మేము పెట్టాము, బీజేపీ చెయ్యలేదు కాబట్టి మాకు సంబంధం లేదు, మీరు మాత్రం మమ్మల్ని నమ్మి ఓట్లు వేయండి అని చెప్పుకునే ప్రయత్నం లోపల రేవంత్ ఉండడం అనేది ఇది కాంగ్రెస్ అమాయకత్వము. రేవంత్ అనే వ్యక్తి రావచ్చు పోవచ్చు, కానీ రేవంత్ కు ఇచ్చే సలహా ఏంటంటే మరొక కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా ఉంటే బాగుంటుంది అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయరాం గారు, ఇప్పుడు 42% రిజర్వేషన్లు కావాలని కొట్లాడేటువంటి బీసీ నాయకులు అందరూ ఒక్కటి కాకుండా 3 కూటములుగా ఏర్పడ్డాయి. బీసీ 3 జేఏసీలు ఏర్పడ్డాయి. బీసీ జేఏసీలు నిజంగా ఈ ముగ్గురికి బీసీలకు న్యాయం జరపాలని ఉందా, లేక ఆ రాజకీయ నాయకులు లాగానే వీళ్ళకు కూడా ఏమన్నా ఉందా? నీకు సమస్యను ప్రజల దగ్గరికి పోతేనేమో అది యుద్ధం అవుతుంది, లేదు సమస్య తీసుకొని రాజకీయ నాయకుల దగ్గరికి పోతేనేమో ఎజెండా అవుతుంది. ఇక్కడ బీసీ నాయకులు యుద్ధం చేయాలని లేదు, రాజకీయ పార్టీల దగ్గర ఎజెండాగా మారిపోవాలి. దీనికి బాధపడదామా, నవ్వుదామా, లేదు అనుకుంటే ఈరోజు ఇబ్బంది పడదామా? మీరు ఎజెండాగా మారటం వల్ల ప్రజలకు ఏం ఉపయోగము?
నాయకులకు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎజెండాగా మారటం వల్ల నువ్వేం చెప్తావు, మా కాంగ్రెస్ కోటేయమని ఒక నాయకత్వం చెప్తుంది, మా బీసీ పార్టీకి వేయమని ఇంకో నాయకత్వం చెప్తుంది, లేదు మా బీజేపీకి వేయమని ఇంకొక నాయకత్వం చెప్తుంది, మా బీఆర్ఎస్ కు చేయమని ఇంకొక నాయకత్వం చెప్తుంది. ఇది ఎజెండాలో భాగం. ఇది అంటే మీ బతుకు తెరువులో ఉన్నది కాబట్టి ఎజెండాలో భాగంగా మారిపోతారు. నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే బీసీ సోదరులంతా కలిపి మాల మాదిగలంతా కనుక ఏకం చేసినట్టు అయితే ఈ రోజు మీరు ఎజెండాగా మార్చలేదు, మీరే జెండాగా మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ దమ్ము ధైర్యం ఎందుకు లేదు అనేదాన్ని ప్రశ్నించుకుంటే అంతకంటే గొప్పతనం ఇంకేమున్నది? నిజంగా దమ్ము ధైర్యం లేకదా ఉన్నది. ఈరోజు కలుపుకొని పనిచేయండి. మీరు అగ్ర వర్ణాల దగ్గరికి పోయి ఈక్వాలిటీ కోరుకునే బదులు కింది కులాల దగ్గరికి పోయి కింద కూర్చొని కలిసి సమానత్వంగా బతుకుదామని చెప్పండి. సాధించండి ఏదన్నా ఉంటే అప్పుడు మాట్లాడదాం. చాలా చక్కటి సలహా ఇచ్చారు, సూచన చేశారు. బీసీ నాయకులారా, డాక్టర్ జయరాం గారు చెప్తున్నారు, మీకు ప్రజలు కావాలన్నా పైరవీలు కావాలన్నా అని. అందుకని ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఏజెండా కాదు కావాల్సింది, పోరాటం అంటున్నాడు. మీరు సాధించకపోతే అప్పుడు చూడబట్టున్నాడు. ఏమైనా సరే చాలా చక్కటి విషయాలు మన స్టూడియోకి వచ్చి చెప్పినటువంటి జయరాం గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బొజ్జ భిక్షమ యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.